రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలని అన్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తమకు రూపాయి ఖర్చు లేకుండా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి బేజీరామ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూటమి అభ్యర్థిలో భాగంగా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రచారం ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే, బాగున్నారు? కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రచారం అంటే ఏ విధంగా జరుగుతుందన్న, ఎలా ముందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ మేము ప్రచారం స్టార్ట్ చేసి ఇప్పుడు 13 నెలలు అయిందన్న. మేము ఎన్నికలతో సంబంధం లేకుండా నేను, నా భార్య, మా అమ్మగారు అందరం కలిసి ప్రచారంలో భాగంగా దగ్గర మా దగ్గర 1,00,000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 1,00,000 ఇళ్ళల్లో ఆల్మోస్ట్ 95-96% కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 3-4 వేలు ఇళ్ళు ఉంటే అది ఇంకొక 5-6 రోజుల్లో అయిపోతుంది. అందరం కలిసి తిరుగుతున్నాం. సో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎక్కడ పోయినా సరే ఈ జన ఆదరణ అనేది ఆ రోజు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా డెవలప్ చేశారు, ఏ రకంగా అయితే బ్రహ్మాండంగా వారి ఒక స్టాంప్ వేశారు. మీరు కూడా క్వశ్చన్ ముందర బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి గురించి చెప్తే నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈరోజు నాకు గుర్తింపు వచ్చింది, నాకు ఒక పలానా ఉందంటే అది బొజ్జల బ్రాండ్. ఆయన క్రియేట్ చేసిన సబ్జెక్టు. దాని తర్వాత 6 సార్లు ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి మంత్రిగా చేశారు. అంతకుముందు టెంపుల్ బోర్డు చైర్మన్ చేశారు. ఇవన్నీ బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. కాబట్టి ఈరోజు మాకు ఒక బ్రాండ్ ఉంది. బ్రహ్మాండంగా వచ్చే కాలంలో కూడా మంచి మెజారిటీతో మరి కాళహస్తిలో గెలుస్తున్నామని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాను. అన్న, ప్రజాగలం ఇటీవల కాలం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం వచ్చారు. శేష భక్తులు అంటే ఒక దేవుడి దగ్గరికి ఎలా వెళ్తారో ఆ విధంగా ప్రజాగల కార్యక్రమానికి కూడా ఇవ్వడం జరిగింది. 4 వీధులు కూడా పూర్తిగా కూడా జనసంద్రమైనటువంటి పరిస్థితి. అంటే ఎలా అనుకుంటున్నారు? నాకు మొన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నాన్న ఇప్పటికి మేము 4-5 ఎలక్షన్లు చేస్తున్నాం, కానీ ఈ రకంగా ప్రజలు రావడం అనేది ఎప్పుడు నేను చూడలేదు అని అంటే నాకు కూడా అనిపించింది. ఎందుకంటే మేము మొబిలైజేషన్ అనుకునేది ఒక నెంబరు, వచ్చింది దానికి డబుల్ నెంబర్. ఎందుకంటే ఈయన చేసే అక్రమాలు ఎంత హై లెవెల్లో ఉన్నాయనేది ప్రజలు కూడా ఎంత వైబ్రెంట్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు మధుసూదన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గద్దె దింపుదామా అని చెప్పి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇదొక జన ప్రపంచనంగా మరి చూసి, అలానే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఆ రోజు. ఏ రకంగా అయితే ఆయన డ్రైవర్లాగా బిహేవ్ చేసుకొని, ఆయన మరి మంచి డ్రైవర్కి ఉంటేనే సాఫీగా మీ ప్రయాణం సాగుతుందని చెప్పడం, ఆయన నిజంగానే ఆయన మనసులో ఏ రకంగా ఈ 40-50 ఏళ్ల కష్టం ఏమైతే ఉండిందో అవన్నీ కూడా ఆయన లేదు, ప్రజల కోసం ఇంకొక లాస్ట్ టైం చేయాలి, దిస్ విల్ బీ మై లాస్ట్ ఎలక్షన్స్ అని ఆయన కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో 5 years తర్వాత ఆల్మోస్ట్ ఆయన 78-80 years అవుతారు. దాని తర్వాత లోకేష్ అన్న గారు మరి రావడం జరుగుతుంది. ఆయన కూడా బ్రహ్మాండంగా ఆయన పాదయాత్రలో ఏ రకంగా కష్టపడి మరి మన టీడీపీ పార్టీ ప్రాణం పోసి మళ్ళీ తిరిగి ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మా లోకేష్ గారు. సో ఆయన కూడా నెక్స్ట్ సీఎంగా మేము చూసే వరకు మేము నిద్రపోమని చెప్పి తెలియజేసుకుంటాం. బొజ్జల సుధీర్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుభవించినటువంటి పదవులతో సేమ్ అక్కడున్నటువంటి స్థానికులు ప్రజలకందరికీ కూడా అనేక రకాలుగా మేలు జరిగాయి. ఈ మేలే ఈ పొద్దు నన్ను గెలిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 5 ఏళ్లలో అంటే మేము ఏదైతే డెవలప్ చేశామో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా రూపుమాపేటువంటి పరిస్థితి మీకు కావాలంటే మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి. మార్పు మీరు పూర్తిగా కోరుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ బొజ్జల సుధీర్ రెడ్డికి నా సైకిల్ గుర్తుకు నా మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజేరామ్, స్వతంత్ర టీవీ, శ్రీకాళహస్తి.